నా చిన్నప్పుడు గోడల మీద నినాదాలు ఉండేది. ప్రాణాలైనా అర్పిస్తాం, రామమందిరం నిర్మిస్తాం, అట్లాగే ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీరానికి స్వేచ్ఛ, భారత్లో అంతర్భాగం, కాశ్మీర్ భారత్లో అంతర్భాగం, ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి అంటూ పెట్టేవాళ్ళు. ఆ స్టేట్మెంట్లని గురించి అర్థమయ్యేది కాదు ఆ వయసులో. అప్పట్లో పెద్దవాళ్ళని అడిగితే అట్లా ఏదో వాళ్ళు అంటుంటారు సాధ్యంగా అంది సావదు అని చెప్పి అనేవాళ్ళు అనమాట. తీరా చూస్తే ఆ 3 సాధ్యమైపోయినాయి. ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది, అట్లాగే అయోధ్య రామ మందిర నిర్మాణం అయిపోయింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా లైన్లోకి వచ్చింది. ఇంకా కామన్ సివిల్ కోడ్ ఒకటే రావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి. ఇదే సందర్భంలో ఈ మధ్య కాలంలో బీజేపీ రైట్ చేస్తున్నటువంటి పాయింట్ POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి పదే పదే మాట్లాడుతోంది. ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఒకవైపు అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400 సీట్లతో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత POKని తిరిగి భారత్లో కలుపుతామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని సిరాంపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ 370 అధికారులను రద్దు తర్వాతే జమ్మూ కాశ్మీర్లో శాంతి పవనాలు వీస్తున్నాయని, స్వేచ్ఛా నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని చెప్పారు. 2019లో తమ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు ఈ రాష్ట్రంలో నిత్యం రాళ్ల దాడులు జరిగేవన్నారు. ఇప్పుడు రాళ్ల దాడులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వరకే పరిమితం అయ్యాయని చెప్పారు. POKలో భారత్లో భాగం అవునా కాదా అని సభకు వచ్చిన వాళ్ళని ప్రశ్నించారు. POK భారత్లో భాగమని, దీన్ని తిరిగి వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యల మీద విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని, కాబట్టి పాకిస్తాన్ జోలికి వెళ్ళవద్దని మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. పాక్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని వాళ్ళు భయపడుతున్నారు, అయినప్పటికీ POKను వెనక్కి తీసుకుంటాం, POK భారత్లో భాగం, దీన్ని ఖచ్చితంగా తిరిగి తీసుకుంటామని షా నొక్కి చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు జిహాద్కి ఓటు వేస్తారో అభివృద్ధికి ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలని పిలిపించారు.